ఓం నమ శివాయ. ఆదిశంకరాయ. ఆది దంపతులకు ప్రణామం. కృష్ణ దేవా దీన బాంధవ అసహాయురాలర కావర దేవా దీన బాంధవ అసహాయురాలర కావర దేవా. కాలునినైనా కథనములోన గెలువజాలిన నా పతులు ధర్మబంధము త్రెంచగలేక మిన్నకుండేరు స్వామి. కుమతులు చేసే ఘోరమునాపి కులసతి కాపాడరావా. కృష్ణ దీన బాంధవా అసహాయురాలరా కావరా దేవా. గోవింద గోపీ జనప్రియ పాహి 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 మాం పాహి. ద్రౌపది తన మాన సంరక్షణ కోసం చివరకు పరమాత్ముడు తన సొంత అన్నం తీసుకుంది. పరమాత్ముడు అన్నయ్య ఉండి కూడా రాలేదు అనేటువంటి దీనావస్థలో ప్రార్థిస్తుంది. ఎలా ప్రార్థిస్తుందంటే, ద్రౌపది వస్త్రాపరణం అందరికి చూసే ఉంటారు, తెలిసే ఉంటుంది. శ్రీకృష్ణుడు ఆయన ద్వారకలో రుక్మిణి సమేతుడై ఏదో సరసల్లాపాల్లో ఉన్నాడు. ఇక్కడ ఈ యొక్క అఘాయిత్యం జరుగుతుంది, అఘోరం జరుగుతుంది, దుర్మార్గమైన కార్యక్రమం జరుగుతుంది. దుర్యోధనుడి యొక్క దురాశ చేత వాడి యొక్క అహంకారం ఎంత దూరం వెళ్ళిపోయిందంటే, ఈ అహంకారాన్ని నాశనం చేయడానికి భగవంతుడు కాలం అనేదాన్ని నియమించాలని వాడికి తెలియదు. కనుక కాల ప్రభావంలో ఎవరైనా కాలానికి ఆహుతి కావలసిన వాళ్ళే ధర్మం తప్పితే, ధర్మం ఆచరిస్తే కాలంలో సుఖపడుతూ జీవిస్తారు. కనుక ధర్మో రక్షతి రక్షిత. ఇది మనకి ఈరోజు నీతి సూత్రం. శ్రావణభూతి. ఇప్పుడు ద్రౌపది కులస్త్రీ, 5 మంది భర్తలు కర్మ కొద్దీ ఏదో బార్లు మాయాజూతంలో ఓడిపోయారనేటువంటి ఒక్క నెపం పెట్టుకుని దుర్యోధనుడు ఎంత దుర్మార్గంగా దుశ్శాసుని పిలిపించామని సభకి ఇచ్చుకొని వచ్చి నిండు సభలో ఎంతోమంది ఉన్నారు. ఆమె మానభంగం చేయమని దుర్యోధను ఆజ్ఞాపించడం ఎంత దుర్మార్గమైన విషయము. ఇది ఇలాంటి దురాత్మలు ఈ కలియుగంలో కూడా ఎంతోమంది ఉన్నారు, చేస్తున్నారు. సంఘటనలని మనం వార్తల్లో చూస్తున్నాం కూడా. అయితే ఈ దుర్మార్గాన్ని ఆపగలిగే శక్తి ఎవరికి ఉంటుంది? ఎవరు చట్టాన్ని ఆచరిస్తున్నారో, చట్టం అధికారంలో ఉందో సహజంగా వాళ్ళ యొక్క కర్తవ్యం. అయితే చట్టం దృష్టికి కూడా రాకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? భగవంతుడు రక్షిస్తాడు, ఖచ్చితంగా రక్షిస్తాడు. ఆ రక్షించిన తర్వాతనే ఎవరిని ఎలా శిక్షించాలనో, ఎక్కడెక్కడ ఏమేమి చేయాలనో వాళ్ళ యొక్క శక్తిహీనతను చేసి సర్వ శక్తులను అతను నాశనం చేసి చివరకు భయంకరమైన చావుని ప్రసాదిస్తాడు. ఆ పరమాత్మను చెప్పడానికి ఇది నిదర్శనం. ఎందుకంటే ధర్మం తప్పితే ఎవడైనా నశించిపోవాల్సిందే. ధర్మాన్ని ఆచరించుకుంటూ ఎవడైతే జీవిస్తూ ఉంటాడో వాడు సత్యవాక్కు మర్చిపోతాడు. వాడు నీతి నియమం ఉండదు, వావి వరుస ఉండదు. ఏ స్త్రీ అంటే ఆ స్త్రీ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారు, లైంగిక వేధింపులకు గురి చేస్తూ ఉంటారు. ఇది ద్వాపరంలోనే ఆ రోజుల్లో జరిగినటువంటి సంఘటన. అయితే పరమాత్మని ఏ విధంగా పిలవాలి అని చెప్పడానికి ఈ సన్నివేశాన్ని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఏమంటే, ఆమె పతివ్రత. ఎందుకంటే ఒక పాండవులు అనేటువంటి పంచపాండవులకు ఇల్లాలు. అత్యంత ధర్మబద్ధం. అదంతా కూడా పూర్వం అనేక విధాలుగా మనం చెప్పుకున్నాం కూడా. ఈశ్వర వరప్రసాదితం, తల్లి ఆజ్ఞ. అయితే ఆమె నియమం తప్పకుండా ఉంది, ధర్మపరురాలు.
అటువంటి స్త్రీని కులస్త్రీ, కురు వంశంలో ఉన్నటువంటి ఒక కులస్త్రీ ఆమె, కురు వంశానికి ప్రతిష్ఠిత ఇచ్చేటటువంటి స్త్రీ ఆమె ద్రౌపది. ద్రుపదరాజపుత్రి, అగ్ని సంభూత. ఆమె కడుపు గర్భంలో జన్మించలేదు, అగ్నిగుండం నుంచి జన్మించింది, ఆదిశక్తి రూపం. వాళ్ళకి అది తెలియదు దుర్మార్గులకి. అయితే ఈమె పరాత్పరుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి తన అన్నగా ఉన్నాడని తెలుసుకుంటుంది. తెలుసుకొని ఎలా ప్రార్థించాలి అనేది మర్చిపోయింది. అక్కడ ఎలా మర్చిపోయిందంటే, తను కాపాడుకోగలను అనేటువంటి లోపల ఆమె యొక్క అహం అనేది ఒక చిన్నది ఉండిపోయింది. అందుకే ఈ చీరను ఆయన మీద పవిత్రమైన భావం ఉంటే 2 చేతులు పైకెత్తి ఇలా అంటారు, లేదంటే ఒక చేతి ఇలా అంటారు. అనేక మంది చూస్తుంటాం మనం. ఇలా అంటారు, ఇలా అంటారు, అలా అంటారు, ఎలానూ అంటారు, ఉంటూ ఉంటారు. ఎందుకు భగవంతుడు కూడా ఆ మీదగా అయిపోయారు వాళ్ళకి. వాళ్ళ గురించి మనకి ఇక్కడ ఆమె ఒక చేతి చీర పట్టుకోవడానికి ఒక చేయితో ప్రార్థిస్తూ ఉంది. రుక్మిణి అంటుంది, ఏమండి మీ చెల్లెలు అంత దీనావస్థలో ఉంది, ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు కాపాడరు అంటుంది. శ్రీకృష్ణుడు, ఆమెను కాపాడుకునే శక్తి ఆమెలో ఉంది, నువ్వు అంతవరకు నెమ్మదిగా ఉండు అని ఆయన సమాధానం చెప్తారు. ఇక మనకు తత్వం ఏమంటే, తత్వం సత్యం ఏం చెప్తుందంటే, భగవంతుడు ఎలా నమ్మాలి, భగవంతుడు ఎలా నమ్మితే మనకు ఆయన ఎలా సహాయం చేస్తాడు. భగవంతుడి సహాయం లేదే మనం సుఖంగా ఉండం, ప్రశాంతంగా ఉండం, ఆరోగ్యంగా ఉండం, ఆనందంగా ఉండం, అజ్ఞానంలో జీవిస్తాం, అంధకారంలో బతుకుతాం, నిరంతరమైనటువంటి సమస్యల చేత పీడించబడతాం దైవానుగ్రహం లేనివారు. కనుక దైవానుగ్రహం లేని వారు ఎక్కడికి పోయినా కూడా వాళ్ళని కష్టాలు వెతుక్కుంటే వెనకాలే వస్తూ ఉంటాయి. దైవాన్ని అనుగ్రహం ఉంటే ఎక్కడున్న సుఖాలు వాళ్ళని గట్టిగా బట్టి కౌగులించుకుంటూ ఉంటాయి సుఖాలను. ఇది అద్భుతమైనటువంటి ఒక జ్ఞాన రహస్యం మన సనాతన ధర్మంలో, మన ధర్మంలో ఉన్నటువంటి జ్ఞాన రహస్యం. కనుక ఆయన ఆ మాట అన్నాడు. ఏమన్నాడు? ఆమెను కాపాడుకునే శక్తి ఆమెకు ఇంకా ఉంది అని. ఇప్పుడు ఆమె ప్రార్థించి అర్థమైంది. అప్పుడు అన్నా నువ్వు రాలేదు కదా, రాలేదు, నాకు చేత నా వల్ల కాలేదు, నేను ఇంకేమి చేయలేను, గోవిందా 2 చేతులు పైకెత్తింది. 2 చేతులు ఎప్పుడు పైకెత్తిందో ధారావాహికంగా వస్త్రాలు వస్తూనే ఉంది, చీరలు వస్తూనే ఉంది. చూడు, పరమాత్ముడు ఎంత పరమానందభరితుడో, ఎంత ఆనందాన్ని ఇస్తాడో మనకు. అతను చివరి క్షణం వరకు పరీక్షిస్తాడు. శ్రీ మహావిష్ణువు మాత్రం, శ్రీ మహావిష్ణువు ఆయన నమ్ముకున్న వారిని చివరి క్షణం వరకు పరీక్షిస్తూనే ఉంటాడు. ఆ పరీక్షకు నిలబడితేనే ఆయన మనకు రక్షణ ఇస్తాడు. అలా కాదని మధ్యలో మనం ఈయన కాకపోతే మనకి ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన్ని వేడుకుంటాము, ఆయన కాకపోతే బ్రహ్మణుడు వరాలు ఇస్తాడు, లేకపోతే వినాయక స్వామి ఉన్నాడు, లేకపోతే ఇంకొక స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు, ఇది అనేక దేవతల దగ్గర పోతూ ఉంటే దేవతలు భగవంతుడు అందరూ ఆయనలోనే ఉంటారని తెలియకపోతే ఎట్లా? సర్వం తానైన వాడు. సరే, ఇలా లోకం వివిధ రీతుల్లో అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమంటే ధర్మో రక్షితి రక్షిత అనే ఒక మాటను శ్రీకృష్ణ పరమాత్ముడు ఆచరించి చూపాడు. ధర్మో రక్షితి రక్షిత, ధర్మో రక్షతి రక్షిత. ఏం ధర్మం అది? అహింస. అహింసో పరమధర్మ. హింస చేయకూడదు. అయితే దానికి ఏం చెప్తాడంటే మళ్ళీ ఆయన, అహింస ధర్మహింస తదైవచ. అహింస ధర్మహింస తదైవచ. ఎవడైనా హింసకు పాల్పడుతున్నాడంటే, అంటే అధర్మాన్ని ఆచరిస్తున్నాడంటే అటువంటి వాడిని చంపడంలో ఎటువంటి తప్పు లేదు, అది కూడా అహింసే అవుతుంది. అది కూడా అహింసే అవుతుంది. ఒక దుర్మార్గుడు 1000 మందిని శిక్షిస్తూ ఉంటే, ఒక దుర్మార్గుడు చేస్తే 1000 మంది రక్షిస్తపడతారు కదా, 1000 మంది ఆనందిస్తారు కదా. ధర్మం యొక్క నీతి ఇలా ఉంటుంది, ధర్మం యొక్క శక్తి ఇలా ఉంటుంది, ధర్మం యొక్క పవిత్రత ఎలా ఉంటుంది. పరమాత్మని పవిత్రత అంతా ఇంత కాదు, ధారావాహికంగా ప్రవహిస్తుంది. కనుక మనం ధర్మాన్ని ఆచరించాలనుకున్నప్పుడు పరమాత్మను నమ్ముకోవాలి. తప్పితే మనము గొప్ప, నేను ఎన్ని చేశాను, నేను ఇది లాక్కున్నాను, ఇది సంపాదించాను, అది పెట్టాను, ఏదేదేదో నేను 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 చెప్పుకుంటూ ఉండడం అనేది సహజమైపోతుంది ఈ కాలంలో. ఎందుకు? నేను అనేది తప్పితే నేను ఎవరు అనేది ఎవరికి అర్థం కాదు, నాకు కూడా అర్థం కాదు. నేను అంటున్నానంటే ఈ శరీరం అనుకుంటాను నేను. అది అర్థం కావాలంటే ఏం కావాలి? పరమాత్మ పాదాలు పట్టుకోవాలి. పరమాత్మ పాదాలు పట్టుకున్నప్పుడు మాత్రమే నువ్వెవరు అర్థమవుతుంది. నేను నేను అంటున్నా నువ్వెవరు అర్థమవుతుంది. ఈ శరీరం నాది, ఈ కళ్ళు నాది, ఈ ముక్కు నాది, ఈ ఇల్లు నాది, చేతులు నాది,
అన్నీ ఏదైనప్పుడు నువ్వెవరు అనే తత్వం జ్ఞానబోధ అవుతుందనేది మహా యొక్క పండితులు, మేధావులు, జ్ఞానులు చెప్పింది. అది మొట్టమొదట పలికినటువంటి మన యొక్క ఆధునిక కాలంలో ఆది శంకరాచార్యులు. అహం బ్రహ్మాస్మి, నేను అని అంటున్నది బ్రహ్మ. బ్రహ్మాండమంతా నిండి ఉన్న బ్రహ్మ నేనే అంటే నా లోపల ఉన్నది, శరీరం కాదు. ఈ శరీరం లోపల నిన్ను పలికిస్తున్నది, నడిపిస్తున్నది, నిన్ను అన్ని పనులు చేయిస్తున్నది, నిన్ను మాట్లాడిస్తున్నది, నిన్ను చూస్తున్నది, నీవు వింటున్నది అన్నీ కూడా ఎవరు చేయిస్తున్నారంటే నీ లోపల ఉన్నది ఆయన యొక్క ప్రతిరూపం. ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ సుప్రీం పవర్ పరమాత్మ. ఇన్ దిస్ బాడీ లివింగ్ ఈజ్ ద జీవాత్మ. దిస్ ఈజ్ జీవాత్మ, దట్ ఈస్ పరమాత్మ. యూనియన్ ఆఫ్ బోత్ ఈజ్ ద యోగం. అమో యోగం. యోగ యోగ ఓం నమో నారాయణాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాన్ని సంతు. పరమాత్ముడు అందరికీ ఆనందాన్ని ఇచ్చుగాక. పరమాత్ముడు అందరికీ అన్నీ సమకూర్చుగాక. ఎవరిని దుఃఖసాగరంలో ఉంచకుండా అందరి కష్టాలను తొలగించే పరమేశ్వర పాహిమాం రక్షమో. కృష్ణం వందే జగద్గురు.